నేను మా కోడలికి అప్పుడు సర్పంచ్ వచ్చినప్పుడు మేము వాచ్మెన్ ఉంటే మునగనూరులో వాచ్మెన్ కాడ ఉంటే అక్కడికి వచ్చిండు. వచ్చి అక్క ఎవరు వచ్చారు? సర్పంచ్ వచ్చి అక్క బుజ్జికి అదండి ఆశా వర్కర్ ఇప్పిస్తాక మన ఊర్లో ఎవరు లేరు కదా, బుజ్జి అదే చదివిందంటే కదా అని అంటే, సరే తమ్మి ఈ మాత్రం పక్క ఈ తమ్మి ఆడపిల్లలు కదా, ముగ్గురు ఆడపిల్లలు కదా ఎట్లా బతుకుతాము అంటే, సరే అక్క అని అన్నాను. ఇక అది అయిపోయినాక మొన్న ఇప్పుడు సంవత్సరం క్రితం వచ్చి అక్క ఇప్పుడు దానికి ఫైల్ అయింది, దానికి మాట్లాడుతున్నా ఒక 20,000 ఖర్చు అవుతాయి అక్క అని అన్నాను. అంటే సరే తమ్మి అని ఇక పిల్లలు నాది గొలుసు కమ్మలు పెట్టి తెచ్చిన 20,000 తెచ్చి ఇక ఒకసారి 10,000 ఒకసారి 10,000 ఇచ్చిన 20,000 ఇచ్చినాక ఇప్పుడు 7-8 నెలలు అవుతుంది ఇచ్చి. ఏంది తమ్మి అని అంటే, ఇట్లా సంగతి అక్క సార్తో మాట్లాడుతున్నా, అది అవుతుందిలే ఎందుకు తొందరపడతావు అని అన్నాక ఇక మళ్ళా మా కోడలు వచ్చింది ఇంటికి. వస్తే ఇట్లా సంగతి బుజ్జి నీకు సీక్రెట్ లోన్ ఇప్పిస్తా అని అన్నాడు. ఏంది లోన్ మా సీక్రెట్ లోన్ ఏంది బాబాయ్ చెప్పరాదు బాబాయ్ అంటే, లేదురా వస్తానే అని ఒక 5,000 ఖర్చు అవుతారంటే, సర్లే అని 5,000 ఇచ్చింది. ఇచ్చినాక ఏది తమ్మి బిడ్డకు సీక్రెట్ లోన్ అంటే అదంటూ ఇదంటూ ఇంకా ఎక్కడ లేని లోన్లు సీక్రెట్గా ఉంటాయి తమ్మి. సరే ఏందో అయిందేమో అయింది పోయింది నా డబ్బులన్నీ తమ్మి పిల్లగాని కాలు మంచిగా లేదా, నా కొడుకు యాక్సిడెంట్ అయింది, కాలు 20,000 తీసేసారు పొద్దున. తీసేస్తే ఇట్లా సంగతి తమ్మి పిల్లలకు స్కూల్కు పంపించడానికి దూరం ఉన్నది, బండి మీద నన్ను పిల్లగాడు తోలుతాడు కదా తమ్మి నడచలేకపోతాడు ఆ కాలు కుంటి కాలుతో అని అంటే, వద్దులక్క ఇస్తలే నీకేం తొందర అక్క ఇస్తలే అని అన్నాడు. ఇక అన్నాక మొన్న నా కొడుకు బోనాల పండుగకు హైదరాబాద్ నుంచి వచ్చిండు కొడుకు కూడా వచ్చి అడుగుపో బుజ్జి అని అంటే, ఇద్దరు మా పిల్లలు పోయి అడిగారు. ఏంది బాబాయ్ మరిగా డబ్బులన్నీ రాదు బాబాయ్ నా పేరుంటికి అట్లా ఉండే అని అంటే, ఎందుకురా 3 నెలలు టైం ఇస్తాను, ఈ 3 నెలల్లో నీకు ఆశా వర్కర్ డ్యూటీ నీకు కన్ఫర్మ్గా ఇప్పిస్తా, అట్లా ఇప్పి అనే వేళ నీ డబ్బులు నీకు ఇస్తా, నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకు, ఈ 3 నెలల టైం నాకు ఈరా బుజ్జి ప్రామిస్ రా అని ప్రామిస్ చేసి సర్లే అని వేరు పిల్లలు. హైదరాబాద్లో బతకపోయినాం సార్. బతకపోతే మాకు లోన్లు శాంక్షన్ అయ్యి 1,20,000 కట్టాలి, కడితే లోన్లు ఇప్పిస్తాం, 2 లక్షలు లోన్ పెడితే 40,000 అంటే హైదరాబాద్ నుండి వచ్చి ఒకసారి 15,000 ఇచ్చినాం, మా పెద్దోళ్ళని ఇచ్చి పంపించాము. మళ్ళీ తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ 25,000 తీసుకొచ్చాము. ఇక అప్పటి నుండి ఆ రోజు ఎప్పుడు అడిగినా కానీ వస్తాయి అన్నప్పుడు ఉప సర్పంచ్గా ఉన్నాడు. మళ్ళీ తర్వాత సర్పంచ్ ఎలక్షన్ వచ్చింది. ఆయన గెలిచినాక మీ ఎట్టున్నా దిగిలిపోయేలోపు మీకు నష్టం కాకుండా చూసుకుంటా అన్నది. ఇక గెలిపించాం. ఇక అప్పటి నుండి ఇంతవరకు ఏది లేదు. మేము చాలాసార్లు అడిగినాం, తగాదాలు పెట్టుకున్నాం, పంచాయతీలు పెట్టుకున్నాం. నా భార్య కూడా చాలాసార్లు అడిగినా కానీ లెక్క చేయలేదు. ఆఖరి లాస్ట్కి వచ్చేసరికి మీ ప్రూఫ్ చెప్ప అది అన్నది. ఇక వదిలిపోయినా ఊరుకున్నాం సార్. 40,000 ఇచ్చినాం, 40,000 ఇచ్చినాం. నా కొడుకు ఇక పని లేక ఉత్తగా తిరుగుతాను. సరే సారు ఇట్లా వడకాడు ఉన్నా, నేను ఫోన్ చేసి చెప్తే నేను నాకు వద్దు లోన్ వద్దు ఏమొద్దు అక్కడ పైసలు లేవన్నా అంటే, తాత ఎమ్మటే వస్తాయి నీకెందుకు ఇట్లా అలా పెట్టి ఎమ్మటే బ్యాంకు నుంచి తీసుకోవాలని నేను వెళ్ళి రానగానే గొడ్లు అక్కడ వదిలిపెట్టి వచ్చి ఒక ఎక్కడ 10,000 తీసుకొని పోయి ఇవ్వగానే జేబులో పెట్టుకుని నాకు రేపు వస్తాయి పాడు దాని తరపు తీసుకుపోయాడు బ్యాంక్ అది పెట్రోల్ బంక్ కాడి, నీకెందుకు రేపు తెల్లారితే తీసుకున్నాం కానీ చెప్పాను ఆ పాను జేబులో పెట్టుకుని వెళ్ళబెట్టాను. నా ఈ 10 మా బాగా 20,000 దేనికోసం ఇచ్చినాడు? 50,000 వస్తాయి అని అన్నాడు లోన్. ఎన్ని సంవత్సరాలు నువ్వు ఇచ్చి? నేను 6 సంవత్సరాలు దాటింది. అడిగి పంచాయతీ పెట్టుకున్న చిట్టిన వస్తాయి పో ఆఖరికి వస్తాయి ఏం చేస్తావు చేసుకోపో అంటారు. లెక్క దొరకాడిపోయినా ముప్పారం దొరకాడిపోయినా లెక్క చేయలేదు, కాడిపోయినా లెక్క చేయలేదు. అంటే సమస్య గురించి ఎమ్మెల్యే కూడా చెప్పారు. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు దీనికి? మా ఎమ్మెల్యే ఏం చెప్పలేదు. ఒకటి రూపాయి తీసుకున్నా డబ్బులు